అలానే డ్రైవ్ స్వీట్ రెండు గుడ్డి అలవాటు బాగా అయిపోయింది. హార్ట్ రేట్ చేస్తాం. సో ఇంకేదైనా మనం మాట్లాడినా ఎందుకంటే మనం ఇది రైడ్ కదా, రైడ్ లో ఫస్ట్ మాట్లాడుతున్నాము. వాడు కూడా హెల్మెట్ ఇప్పిస్తారు అంటే వాడు పని పెట్టుకోవడానికి సరే వీడు ఏం మాట్లాడుతున్నాను వినాలని కాన్సన్ట్రేట్ బాగుంటుంది. ఈవినింగ్ ఎటు వెళ్తావు మరి? ఇంకా అర్థం కాలే. ఈవినింగ్ ఎటు వెళ్తున్నావు? ఈవినింగ్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటావు ఇంకా? అంతే, ఈవినింగ్ చాలా రెస్ట్ తీసుకుంటా. ఇప్పటికే బాగా అలసిపోయాం కదా. ఏడ పైన అంటావా లేకపోతే? పైననే యాక్చువల్లీ నేను హెల్మెట్ నా హౌస్ క్యాంప్ వేసేస్తా. సో రిలాక్స్ గా నేను మంచిగా ఇక నైట్ అవుట్ మొత్తం నైట్ ఇంట్లోనే. ఇట్లా అంటే ఇల్లు అవుతే కాకపోతే టైంకి పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఇంకా బండి. అది అసలు ఏ బుల్లెట్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఫుల్ కంట్రోల్ చేస్తా. మా మార్నింగ్ నుంచి కళ్ళు తిరిగినట్లయితే అసలు వెనక ముందు చూడకుండా కార్ డ్రైవర్స్ వాళ్ళు ఎందుకు అంత సడన్ గా తిప్పుతారు? వాళ్ళు ఇంకా కాల్స్ మాట్లాడుతూ కూడా అసలు ఆపోజిట్ పర్సన్స్ వచ్చేటప్పుడు ఒక వన్ వేలో ఉంటాము, వన్ వేలో
ఒక బైకర్ కి స్పీడ్ లో ఉంటారు వాళ్ళు, ఒక్కసారి బైక్ స్లోగా అంటే ఆగిపోదు. మాకు ఒకసారి బైకర్స్ కి ఒక్కసారి సడన్ గా ఆగదు. మీరు అట్లా కార్ తో తిప్పితే ఎలా చెప్పండి? సో మీరు అట్లా బైక్స్ అట్లా మేము వచ్చేటప్పుడు వెదర్ మీరు కార్లు కావాలని మీరు కాల్స్ మాట్లాడి ఊబర్ డ్రైవర్ సంథింగ్ చేస్తున్నారు కదా, మీరు ఇంకొకసారి ఇలా రిపీట్ చేయకండి. ఎదుటోళ్ళకి మాకు ఇబ్బంది ఉంటుంది, మీది పోయేదేముంది చెప్పండి అని అనుకుంటే ఫ్యామిలీస్ మీకోసం వెయిట్ చేస్తారు, మాకు కూడా వెయిట్ చేస్తారు. కొంచెం జాగ్రత్తగా మీరు కొంచెం వెంటకి చూసేటప్పుడు తిప్పండి. ఓవర్ కాన్ఫిడెన్స్ తిప్పకండి, యాటిట్యూడ్ వద్దు. మీకు చెప్తున్నా, మీది కారు మీకేం కాదు, బైకర్స్ మేము మాకైతే ఓకే. బైకర్లో వచ్చినవరా ఆయన చాలా వరకు ఒక్కొక్కరు అసలు డ్రైవింగ్ వచ్చని కాన్ఫిడెన్స్ తో బయటకు వస్తారా, లేకపోతే నేను తోపు అని బయటకు వస్తారా అర్థం కాదు. ఇలా లారీలు కూడా సైడ్ కి ఆపుతారు, ఈడియట్స్ ఏమనాలి. సో ఇంకో విషయం వచ్చి చెప్పాలంటే సో ఇంకో విషయం ఏంటిదంటే అక్క, మీకు చక్కగా డ్రైవింగ్ రాదు, మీరు ఇట్లా డ్రైవింగ్ చేసుకుంటుంటే మా పరిస్థితి ఏంటక్క? అందులో మీకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా మళ్ళీ మీరు అందులో ఫోన్ యూజ్ చేస్తూ మళ్ళా అమ్మ నాన్న ఇదా అనకుండా ఆ ఏడున్నరా అని అంటూ మళ్ళా మాట్లాడుతూ పక్కనున్నోడు ఓడిపోతుందని చూసుకోరా మీరు? ఏందక్క మీరు, మీకు వచ్చిందే ఉండదంట. రోడ్ మీదకి వస్తే వండుకొని సావగొట్టి చంపేసి వెళ్ళిపోతారు. మీరు పోయేదేముంది? వెనకొచ్చేటప్పుడు మాకు ఎంత ఇబ్బంది ఉంటుంది తెలుసా? మీరు అట్లా ఫోన్ యూజ్ చేస్తుంటే మా వాడు బ్రేక్ ముందర బ్రేక్ సడన్ గా కొడుతున్నాడు. అంటే మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు సార్? ఇలా వెళ్ళి అలా వస్తున్నారు పెరుగుతీగలాగా. ఒక్కొక్కసారి మా ప్రాణాలు జల్లుమంటున్నాయి. జర మీరు ఒకసారి మంచి వెళ్ళాక జరా. నేను నా ఫ్రెండ్ బోడీ తింటున్నాం. అయితే మేము ఇప్పుడు ఒక ట్రై చేయబోతున్నాం. ఒక స్పెసిఫికల్ గా చికెన్ మటన్ అంటే ఒకడు గప్చు బండికి వెళ్ళి బాయ్ ప్యాజ్ కిత్తే ప్యాజ్ అల్లా బాయ్ అంటారు కూడా. మేము మళ్ళీ ఒక ప్రాంక్ చేయబోతున్నాం. సిచ్యువేషన్ బట్టి మనం పబ్లిక్ ని ఇలా అబ్జర్వేషన్ చేయాలి. మమ్మీ Hey guys, thank you for supporting for me. నేను పెట్టిన ప్రతి వీడియోకి ఇలా తగులుతుందని నేను చాలా హ్యాపీతో ఫీల్ అవుతున్నాను. అది మీ సపోర్ట్ వల్ల. సో అలానే నాకు ఇంకా మీ నుంచి నాకు వచ్చే ఇంకా ఈ ఏదైతే సపోర్ట్ ఉందో నాకు ఇంకా అలానే రావాలి. ఈ సపోర్ట్తో నేను ఇంకా ముందుకెళ్తుంటే ఇంకో కొన్ని మంచి వీడియోస్ చేస్తూ మీకోసం వీడియోస్ చేస్తూ నా కోసం నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. మనం కూడా వర్డ్ తీసుకోవడానికి ప్లాన్ లో ఉన్నాం అన్నమాట. మన కెమెరా తీసుకుందామా లేకుంటే